హలో ఎవ్రీవన్. ఈరోజు కాకరకాయ మసాలా ఫ్రైని చేదు లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ మన కాకరకాయల్ని చెక్కు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. లో పసుపు ఉప్పు వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా దానిపైన బరువు పెడితే అందులో ఉన్న వాటర్ కంటెంట్ త్వరగా బయటకు వచ్చేస్తుందండి. పెట్టేసి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తర్వాత ఈ విధంగా పిండేస్తే చేదు అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీలకర్ర, కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలండి. అందులో చింతపులుసు పోసుకోవాలండి. అందులో కాసంత బెల్లం వేయాలి. నేను ఇక్కడ షుగర్ వేశాను. వాటర్ కంటెంట్ అంతా పోయి కూర ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది రైస్లోకి, జొన్న రొట్టె, చపాతీలోకి చాలా బాగుంటుంది.